నా పేరు శాంతి. నాకు పెళ్ళై 19 సంవత్సరాలయ్యింది. పిల్లల కోసం చాలా హాస్పిటల్‌లో తిరిగాను. అయినా లాభం లేకపోయింది. లాస్ట్‌కి శృతి మేడం దగ్గరికి వచ్చి కన్సల్ట్ అయ్యాను. మేడం స్కాన్ చేసి చూశారు. "మీకు అవుతారమ్మా, ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామని" చెప్పారు. ఓకే మేడం అని చెప్పాను. మేడం 3 మంత్స్‌లో కన్సీవ్ అవుతుంది మీకు అని చెప్పారు. కానీ 2 మంత్స్‌లోనే కన్సీవ్ అయ్యింది. తర్వాత నాకు బీపీ ఉంది. దానివల్ల హై రిస్క్ ఉండడం వల్ల మేడం చాలా జాగ్రత్తగా, చాలా కేర్ తీసుకొని 37 వీక్స్ వరకు చాలా కేర్ తీసుకొని డెలివరీ చేశారు. సిజేరియన్ చేశారు. నేను, నా బిడ్డ ఇప్పుడు ఎటువంటి సమస్య లేకుండా క్షేమంగా ఉన్నాము. మేడం ట్రీట్మెంట్ చాలా బాగా చేస్తారు. మేడంకి ధన్యవాదములు. హాయ్ అండి, నా పేరు డాక్టర్ శృతి విహెచ్, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఇన్ జమ్కేర్ కామినేని హాస్పిటల్. ఇప్పుడు శాంతి అనే పేషెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు 19 ఇయర్స్, ఆమెకు మ్యారేజ్ అయ్యి ప్రీవియస్లీ వాళ్ళు మ్యారేజ్ అయిన వితిన్ 1 ఇయరే న్యాచురల్గా కన్సీవ్ అయ్యారంట. ఆమె ప్రీవియస్ హిస్టరీ. ఆ కన్సీవ్ అయినప్పుడు 7th మంత్లో ఆమెకు బీపీస్ హై అయ్యి ఫిట్స్ వచ్చాయి. అది ఎక్లాంప్షియా అంటాము. ఆమె నార్మల్ డెలివరీ అయ్యారు గవర్నమెంట్ హాస్పిటల్లో. బేబీ లేదు, లోపలనే డెత్ అయ్యింది. ఎలాంటి బీపీ హై ఉన్నప్పుడు ఇలాంటి కాంప్లికేషన్స్ జరిగేది కామనే. తర్వాత వాళ్ళు ఎన్నో హాస్పిటల్స్లో చూపించుకున్నారు, కన్సీవ్ కాలేదు. లాస్ట్ అటెంప్ట్ అని ఎవరో నా దగ్గర వేరే పేషెంట్ కన్సీవ్ అయిండే వాళ్ళు చెప్పింటే వచ్చారంట. అప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను హస్బెండ్కి శాంతి వాళ్ళకి ఇద్దరికి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేయించాను. ఆ దాంట్లో రిపోర్ట్స్ అన్ని దాంట్లో నార్మల్ అని వచ్చింది. సరే అమ్మ, ట్రై చేసి చూద్దాము అని ట్రై చేసాము. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము ప్రెగ్నెన్సీ నిలబడేలాగా. అప్పుడు వాళ్ళు 2nd మంత్కి కన్సీవ్ అయ్యారు. కన్సీవ్ అయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ 4th మంత్లో ఆమెకు 4th మంత్ 5th మంత్ ఎండింగ్లో బీపీ స్టార్ట్ అయ్యింది. సో ఇలా ప్రీవియస్ హిస్టరీ ఉండే వాళ్ళకి, అంటే ఎక్లాంప్షియా హిస్టరీ ఉండే వాళ్ళకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలోనూ అలా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో మేము బీపీ టాబ్లెట్స్ పెట్టి రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్, స్కాన్స్ అంతా చేపించి హెల్తీగా ప్రెగ్నెన్సీతో 37 వీక్స్ వరకు కంటిన్యూ చేసి 37 వీక్స్కి ఎలెక్టివ్గా ప్లాన్ చేసి సిజేరియన్ చేశాము. మదర్ అండ్ బేబీ హెల్తీగా ఉన్నారు. సో 3rd డే సర్జరీ చేసిన 3rd డే డిశ్చార్జ్ అయ్యారు. థ్యాంక్ యూ.